హాయ్ ఫ్రెండ్స్, ప్రతి నెల బూర్జ్ ఖలీఫా బిల్డింగ్ కు వచ్చే కరెంట్ బిల్లు ఎంత? మరి ఫాస్ట్ చార్జర్ తో ఎటువంటి నార్మల్ మొబైల్ నైనా ఛార్జింగ్ పెడితే ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుందా? అయితే ఇలాంటివే మరెన్నో క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. ఫ్యాక్ట్ నంబర్ 1, ఇటీవలే భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన ఆసియా కప్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీని DRS తీసుకోవాలని ఓ అభిమాని కోరింది. మరి ఈ ఫోటోలో విరాట్ కోహ్లీ పెట్టిన రియాక్షన్ చూడండి. ఈ రియాక్షన్ చూసి చాలా మంది ఎంజాయ్ చేశారు. ఫ్యాక్ట్ నంబర్ 2, జీమెయిల్ యొక్క ఈ లోగో దాని లాంచ్ కు కొన్ని గంటల ముందే క్రియేట్ చేశారు. ఈ జీమెయిల్ లోగో జీమెయిల్ లాంచ్ అవ్వడానికి ఒక రాత్రి ముందే క్రియేట్ చేశారు. దాని ముందు రోజు రాత్రి వరకు ఇంకా లోగో తయారే కాలేదు. ఈ కారణంగా ఇది ఒకే రాత్రిలో పూర్తిగా తయారు చేయబడింది. మరియు జీమెయిల్ లాంచ్ చేయడానికి కొన్ని సెకండ్ల ముందు ఈ లోగోని తయారు చేశారు. ఫ్యాక్ట్ నంబర్ 3, ప్రతి 5 మందిలో ఒకరు తమ ఫోనును బాత్రూంలో పడేసుకుంటారు. అయితే ఇది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. అయితే ఈ రోజుల్లో బాత్రూంలో కూడా ఫోన్లు వాడుతున్నారు కాబట్టి ఇది నిజమే అయ్యి ఉండొచ్చు. ఫ్యాక్ట్ నంబర్ 4, చాక్లెట్ మీ దంతాలను తెల్లగా చేస్తుంది. అయితే మనం చాక్లెట్ తిన్నప్పుడల్లా మన దంతాలు బ్రౌన్ రంగులకు మారుతాయి. కానీ మీరు రోజు మిల్క్ చాక్లెట్ తింటే మీ దంతాలు బలహీనంగా మారుతాయి, కానీ మీ దంతాలు శుభ్రంగా మరియు తెల్లగా ఉంటాయి. ఫ్యాక్ట్ నంబర్ 5, ఈ వ్యక్తి తన జ్ఞాపక శక్తి కారణంగా 33 ఏళ్ల తర్వాత తన తల్లిని మీట్ అయ్యాడు. 4 సంవత్సరాల వయసులో ఈ వ్యక్తి కిడ్నాప్ చేయబడ్డాడు. మరి అతనిని ఆ దుండగులు ఇంటి నుండి చాలా దూరం తీసుకువెళ్లారు. అప్పుడులో అతను చాలా చిన్నవాడు. ఆ తర్వాత అతనికి ఏం జరిగిందో అతనికి అసలు గుర్తులేదు. కానీ అతను ఎలాగైనా ఇంటికి చేరుకోవాలని అనుకునేవాడు. అతనికి తన ఊరి దారి కొంచెం వరకు గుర్తుండేది, ఎందుకంటే అతను చిన్నప్పుడు ఆ రూట్ లో ఎక్కువగా ఆడుకునేవాడు. మరియు ఆ మెమరీ నుండి అతను తన ఊరి యొక్క మ్యాప్ ను తయారు చేశాడు. దాదాపు 33 సంవత్సరాల తర్వాత అతను ఈ మ్యాప్ ను టిక్ టాక్ లో అప్లోడ్ చేశాడు. మరి వీలైతే ప్లేస్ ని కనుక్కోండి అని ప్రజలతో ఛాలెంజ్ చేశాడు. అయితే పోలీసులు మరియు కొంతమంది వ్యక్తులు కలిసి ఈ ప్లేస్ నిజంగానే కనుక్కున్నారు. మరి సుమారు 33 సంవత్సరాల తర్వాత అతను తన తల్లి అయిన లింగ్ జింగ్విని కలుసుకోగలిగాడు. ఫ్యాక్ట్ నంబర్ 6, పాములు ఎప్పుడు కళ్ళు మూసుకోవు. పాములకు ఐలిడ్స్ లేనందున వారి కళ్ళు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి. నిద్రపోతున్నప్పుడు కూడా పాముల యొక్క కళ్ళు తెరిచే ఉంటాయి. ఫ్యాక్ట్ నంబర్ 7, అయితే ఇప్పుడు స్వీడన్ లో భిక్ష అడుక్కునేందుకు కూడా పన్ను కట్టాలి. స్వీడిష్ నగరంలో బిచ్చగాలు నుండి కూడా ఒక రకమైన పన్ను వసూలు చేస్తారు. మరి పన్ను చెల్లించని వారిని అడుక్కునేందుకు అనుమతించరు, ఎందుకంటే వారు $26 పర్మిట్ ని జారీ చేశారు. మరి ఈ పర్మిట్ లేకుండా అక్కడ బిచ్చం అడుకోవడం చట్ట విరుద్ధం. ఎవరైనా విరుద్ధంగా అడుక్కుంటూ కనిపిస్తే వారికి జైలు శిక్ష కూడా విధిస్తారు. ఫ్యాక్ట్ నంబర్ 8, ఫ్రెండ్స్, మీకు తెలుసా ఈ రోజుల్లో మనకు కనిపించే షార్క్ చేపలలో సాటర్న్ గ్రహం రింగ్ కంటే పాతవి ఉన్న అనేక జాతులు ఉన్నాయి. అయితే మీరు ఇది మొదటిసారి విన్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసుకోండి. ఫ్యాక్ట్ నంబర్ 9, అన్ని మొబైల్ డివైస్ లో ఫాస్ట్ ఛార్జింగ్ పనిచేస్తుందా? అంటే మీ ఫోన్ కు ఫాస్ట్ ఛార్జింగ్ లేకపోయినా ఫాస్ట్ ఛార్జింగ్ కి కనెక్ట్ చేస్తే మీ ఫోన్ త్వరగా ఛార్జ్ అవుతుందా? చూసినట్లయితే ఇది చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఛార్జర్ పైనే కాకుండా ఫోన్ పై కూడా ఆధారపడి ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్న ఫోన్లలో 2 బ్యాటరీలు కలిసి ఛార్జ్ చేయబడతాయి, అందుకే అది ఫాస్ట్ గా పనిచేస్తుంది. మరి ఫాస్ట్ ఛార్జింగ్ లో యూజ్ అయ్యే ఛార్జర్ ఎక్కువ వోల్ట్లను ఇస్తుంది. అయితే నార్మల్ ఫోన్ ను ఫాస్ట్ ఛార్జర్ తో ఛార్జింగ్ చేస్తే పెద్దగా తేడా ఉండకపోవచ్చు. ఒకవేళ ఫాస్ట్ ఛార్జింగ్ అయినప్పటికీ దీంతో బ్యాటరీ లైఫ్ మరియు పర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది. ఫ్యాక్ట్ నంబర్ 10, బూర్జ్ ఖలీఫా ప్రతి నెల కరెంటు బిల్లు ఎంతో తెలుసా? బూర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే భవనం. దీనితో పాటు బూర్జ్ ఖలీఫా రాత్రంతా వెలుగుతూనే ఉంటుంది. మరి అటువంటి పరిస్థితుల్లో బూర్జ్ ఖలీఫా యొక్క విద్యుత్ బిల్ చాలానే ఖర్చు అవుతుంది. అయితే ఇది ఒక రోజులో 36 మిలియన్ వాట్లను ఉపయోగిస్తుంది. అయితే బూర్జ్ ఖలీఫా బిల్డింగ్ యొక్క ప్రతి సంవత్సరం కరెంటు బిల్లు $2,70,00,000. సో ఫ్రెండ్స్, మీకు అన్ని ఫ్యాక్ట్స్ లో ఏది చాలా బాగా నచ్చిందో కామెంట్స్ లో తెలియచేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.